చాలా అసలు ఈ రెండు డిఎస్పీ ఉండడంతో జస్ట్ నేను ఎలా అంటే ఆయన ప్రొటెక్షన్ అండ్ మనం వేరే కాన్స్టిట్యూన్సీలో బాగా ఇన్వాల్వ్ అవుతున్నాం. పబ్లిక్ ఖర్చు పెట్టుకున్నాం. కలెక్టర్ గారు కొంచెం సీఎం సార్ కూడా చాలా హ్యాండ్ మీటింగ్ లేట్ అవుతుంది చూసుకోవాలంటే రైతుతో మాట్లాడు. ఆ ప్రక్రియలో భాగంగా నేను సిరీస్ ఆఫ్ మీటింగ్ పెట్టుకుని సక్సెస్ఫుల్ పోలేపల్లి ఏ లక్షల విలేజెస్ మనం మన ఆఫీస్కి వచ్చి మీటింగ్ పెట్టి ఆ రోజు మీటింగ్ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ మళ్ళీ మొన్న బహిరంగ మీటింగ్ బయట పెట్టించాను. నేను ఆ మీటింగ్ కూడా వెళ్ళేది లేకుండా యాక్చువల్గా, ఎందుకంటే నా కలెక్టర్ వాళ్ళు చేసుకున్నాను. మీటింగ్ ఎవరు రాలేదు, నా దగ్గరికి వచ్చి ఎక్కడ పోదాపా అని కూడా తీసుకున్నాను. ఇంటి దగ్గర పోయేసరికి ఎవరు రాలేదు. ఈ గోకాడు సురేష్ వచ్చి అది మీరు వికారాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరం వచ్చి మరి ఊరు 2 కిలోమీటర్ల లోపలికి ఇక్కడ వరకు వచ్చిన లోపలికి వస్తే నా అభిప్రాయం చెప్తాను కదా, రైతులు మా కష్ట నష్టాలు చెప్తున్నాను కదా, మా కోసం ఒక 2 కిలోమీటర్ల లోపలికి రాలేదు అంటే కలెక్టర్ అన్నప్పుడు మరి అన్ని వసతులు ఉన్నాయంటే సార్ అక్కడ పెద్ద చుట్టూ ఉంది, అక్కడ టెంట్ వేసినాం మేము, మీకు అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు ల్యాండ్ అన్నట్టు అనేసరికి కలెక్టర్ కొంచెం బెండ్ అవ్వడానికి కూడా కారణం ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు మన సారు కంపెన్సేషన్ పెన్షన్ అనే ఇన్ఫర్మేషన్ ఒకరికి 120 గదాలు ప్లాట్ ఇస్తాము, 150 గదాలు చేస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఓట్ సార్ ఒకసారి పోదాము, వాళ్ళకి కన్వీన్ చేద్దాము, కలెక్టర్ స్థాయిలో వస్తున్నారు కదా అంటే రైతులు కూడా వింటారు కదా అంటున్నారు సార్. అదే స్పెషల్ 100 మెంబర్స్ పోలీసులు ఉన్నారు సార్, నాకు ఇద్దరు డిఎస్పీ ఉన్నారు, పోలీసులు కూడా పోదామన్నారు సార్. వాళ్ళ పోలీసులు సార్ అక్కడ ఊళ్ళో గొడవ అయితే అన్నారు వస్తారు, రైతులు కలుస్తుంది కదా మనం ముందుకు పోతుంది వెహికల్స్ అని బయలుదేరింది. ఫస్ట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ లాస్ట్ పోలీస్ వాళ్ళు వెంట మన ఫాలో అవ్వడం కొంచెం లేట్ అయింది. కలెక్టర్ గారు దిగడం కలెక్టర్ డౌన్ ముందు మహిళలు ఉన్నారు, ఎంత వీళ్ళు ఉన్నారు తోస్తున్నారు ఎంత అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.